దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేయనుగాక. ఆమేన్. చాలామంది జీవితాల్లో నెమ్మది లేక బాధపడతా ఉంటారు, సమాధానం లేక బాధపడతా ఉంటారు. మన మనసుకి నెమ్మది ఉంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ధనం ఉంటుంది కానీ నెమ్మది ఉండదు. పనివారు ఉంటారు కానీ నెమ్మది ఉండదు. కుటుంబంగా అందరూ ఉంటారు కానీ నెమ్మది ఉండదు. నెమ్మది లేని జీవితాలు కలిగి అనేక మంది ఉంటారు. శాంతి సమాధానము లేక ఇంటిలో గందరగోళ స్థితిగతులు ఉంటూ నెమ్మది లేక వారి జీవితాలు కృంగిని స్థితిలో ఉంటాయి. దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 55-56 వచనాలు చదువుకుందాం. అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటి బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. సొలొమోను ప్రార్థిస్తూ మాట్లాడుతున్న ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానాను దేశంలోకి మిమ్మల్ని పంపిస్తాను, కానాను దేశంలో మీ శత్రువులందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తాను, మీరు ఆశీర్వాదకర్తలుగా ఉంటారు, మీ చుట్టూరు నెమ్మదిని దయచేస్తానని దేవుడు సెలవిచ్చాడు. దావీదు కాలంలో దావీదు యుద్ధాలు చేసి శత్రువులందరినీ కూడా సంహరించి ఆ చుట్టూరు శత్రువులు రాకుండా దేవుడు ఒక కాపుదల పెట్టాడు. ఆ కాపుదలను పెట్టి ఏ శత్రువు కూడా దావీదు యొక్క రాజ్యంలో రావడానికి భయపడుతూ వారి యొక్క జోలికి వచ్చేవారు కాదు. దావీదు తర్వాత సొలొమోన్ని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు కట్టాలనుకున్న ఒక మందిరాన్ని సొలొమోను చేత దేవుడు కట్టించి ఆ మందిరం కట్టడానికి ప్రజలందరూ కూడా మనపూర్వకంగా ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, దాన్ని నెరవేరుస్తాడు. వీరి చుట్టూరు నెమ్మదినిస్తానని సెలవిచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నెమ్మదిని దయచేశాడు. ఇక్కడ అంటున్నాడు, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటి పెట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేశాను. దేవుడి స్తోత్రం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చగల దేవుడు. అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకునిస్తా అన్నాడు, ఇస్సాకునిచ్చాడు. నీ యొక్క జనులందరూ కూడా ఆకాశం నక్షత్రం వల్ల విస్తారంగా ఉంటారని దేవుడు సెలవిచ్చాడు. అలాగే తన సంతానం కూడా అలా ఉన్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. తాను చేసిన వాగ్దానాన్ని బట్టి నెమ్మదినిస్తాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెమ్మది లేక బాధపడుతున్నావా? వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం పెట్టి నమ్ము, విశ్వసించు. ప్రభువా, నీవు ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చావు కాబట్టి సొలొమోను కాలంలో నెమ్మదినిచ్చినట్లుగా నాకు కూడా నెమ్మదిని అయ్యా. ఇశ్రాయేలు ప్రజలందరికీ నెమ్మదిని ఇచ్చినట్లుగా నాకు కూడా ఈ ప్రభువా నువ్వు ప్రార్థన చేయి. సొలొమోను ప్రార్థన చేశాడు, వారందరూ నెమ్మది పొందుకున్నారు. నీవు పొందుకోవాలని ఆశందా? ఈరోజు వాగ్దానం నీతోటి మాట్లాడుతున్నాడు. నెమ్మది లేక గాలి వాన చేత కొట్టబడుతున్నావా? శ్రమల్లో, బాధలో, కన్నీళ్ళలో ఉంటున్నావా? నెమ్మది లేకుండా ఉన్న నీ జీవితంలో దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ము, విశ్వసించు. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, తాను చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ నెమ్మది వచ్చిందని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు స్తుతి చేస్తూ స్తోత్రాలు పలుకుతున్నారు. ప్రభువా, నా దేవా, ఎవరైతే నెమ్మది లేక బాధపడుతున్నారో, ఎవరైతే కృంగిని స్థితిలో ఉంటున్నారో, ఎవరైతే నాయన సమాధానం లేక బాధపడుతున్నారో, చుట్టూరు ఆటుపోట్ల చేత గాలివాన చేత కొట్టబడుతున్న వారుగా ఉన్నారేమో తండ్రి. శ్రమ ఎమ్మడి శ్రమతో వస్తున్నారు, నెమ్మది లేక కృంగిని స్థితిలో ఉన్నారు. నీళ్లతో వారి జీవితం కొనసాగుతుందేమో. వారి జీవితంలో నెమ్మదిని దయచేసి నీ నామాన్ని మహిమపరచమని, వారి సమాధానం, సంతోషాన్ని దయచేయమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానాన్ని విశ్వసించండి. నేను నమ్మాను, విశ్వసించాను, దేవుడి కార్యాలు నేను పొందుకోగలుగుతున్నాను. మీరు నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టిగే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగించబడతాయి. దేవుడి పనిలో మీరు పాలుభాగస్తులవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.